మీలో మీరు కొట్టుకొని చావండి. నన్ను ఎంటర్టైన్ పల్లకీలు మోయాల జీవితాలతోనే 158 రేషన్ డిపోలు తీసుకెళ్తున్నారు. ఇంకోటి ఏంటి రియాల్టీ పదవే ఏది జనార్దన్ గారు ఇచ్చారా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? అంటే రియాల్టీ పదవి వేయించుకోలేని స్తోమత కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు చేతగానోడా? ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా? మీ దృష్టిలో ఆయన బాన్ 30 గడనే కదా? అంటే పవన్ కళ్యాణ్ గారు చేతగానోడా? పదవి రామచంద్ర జనార్దన్ గారు ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు పదవి వేయించుకోలేడా? అంటే జనసేన ఏ విధంగా ముద్రేస్తున్నారు మీరు? వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వరు పర్లేదు సార్, కానీ మిమ్మల్ని ఇంకొకటి పూలంటే మాత్రం నేను ఒప్పుకోను సార్. 158 రేషన్ షాపులు ఉంటే ఒకటే ఒకటి ఇచ్చారట అక్కడ జనసేనకి. అది కదా ఇప్పుడు ఇష్యూ అంతా. సరే సరే ఓకే సరే సరే ఓకే ఓకే మీరు లైట్ తీసుకోండి సార్, అధిష్టానం చూసుకుంటారు. సరే సరే ఓకే మీరు జనసేన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేసారుగా, అధికారులు ఆశ కోసం వచ్చేసారా? మరి సీఎం అయ్యారు, చంద్రబాబు గారు సస్పెండ్ చేసేయండి, బాలనాయుడు గారు సస్పెండ్ చేసేస్తాం. కంట్రోల్ చేయండి, మీ పార్టీ దామచంద్ర జనార్దన్ గారిని కంట్రోల్ చేయండి, అంతేగాని జనసేనని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. తప్పులే. రేపు పొద్దున్న జగన్ వస్తాడు, మీరు పవన్ కళ్యాణ్ గారు నెత్తుని పెట్టుకుని పార్టీని కాలు కింద తొక్కేస్తే మీ జీవితంలో తెలుగుదేశం ఒంటరిగానే ఎక్కలేదు. అది గుర్తించుకోండి. జగన్ వస్తాడు, మీరు పవన్ కళ్యాణ్ గారు నెత్తుని పెట్టుకుని పార్టీని కాలు కింద తొక్కేస్తే రేపు పొద్దున్న జగన్ వస్తాడు.